ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీలో సుమారు 1500 ఇళ్లున్నాయి. అన్నీ చిన్న చిన్న ఇళ్లే. కొన్ని నాలాలపై మరికొన్ని నాలాలకు ఆనుకొని ఉన్నాయి. 10,000 మందికి పైగా అక్కడ నివాసం ఉంటున్నారు. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాంగర్ బస్తీ వాసులు 100 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. వరద ఉధృతికి నాలాలో 2 కొట్టుకుపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. हम लोग का सिर्फ बच्चों को पकड़ते सब चले गए तो क्या बोलते हम सब तरफ का हर इससे पानी ये बस्ती में जाता ये नदी नाला है। बच्चा के रह गए तो बच्चा हमारा भाई वो खाट चले गया तो पकड़ने गया तो उसके पलंग पकड़ने गया तो दूसरा भी उनका हमारा बेटा भी चलेगा। दुनिया का घरों में पानी आता, राशन गुम जाता, हमारा पूरा भय जाता। छोटे छोटे 4-4 5-5 बच्चे लीडर आते, वोट डाल लेते, वोट डाल के घर आ देते, ये देते बोलते वैसे वोट जीत लेते, खत्म चले जाते रहते। पानी आए तो हम लोग संभालते बैठना, बच्चों को घरों को पूरों को वो संभालते बैठना। इतने अच्छे थे, कल बात करें तो आज निकल के गए 4-4 बच्चों के बाबा। ये भी ननन का है, सास का है। कुछ भी 2 बच्चे निकल के गए तो कभी हमारे को कुछ नहीं। अब मिल रहे कल से ढूंढ रहे हमारे घर वाले सब जने हमारे बच्चे। अब अभी तक नहीं पता मालूम हो रहा मिल रहा बोल के। अब कल से ढूंढ रहे, कल से खाना नहीं कुछ नहीं, ऐसे बैठे हुए। మాంగర్ బస్తీ వాసులు ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని చెప్తున్నారు స్థానికులు. అయితే ఓ మోస్తరు వర్షం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. మాంగర్ బస్తీ వాసులకు ఉపాధి కల్పిస్తూ ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తే వెళ్లే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఎవరు చెప్పినా కూడా వాళ్ళ బతుకుదేరు అనేది ముందు నుంచి ఇక్కడే దాదాపు చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే బతుకుతున్నారు కాబట్టి వాళ్ళు ఉండేది ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా హెల్ప్ఫుల్గా ఏదో ఉద్యోగం ఇప్పించినా ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ఇల్లు ఇప్పించినా కూడా వాళ్ళు వెళ్ళడానికి రెడీ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటే వాళ్ళు ముందు నుంచి ఉన్నారు, వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటున్నారు కానీ ఇల్లు ఇచ్చేది ఎక్కడ ఇచ్చారో తెలియదు. ఇచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగాలకు దూరం లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయారు ఈ ఉన్న సిచ్యువేషన్లో. కానీ నిన్న మాత్రం హఠాత్తుగా జరిగిన సంఘటన మాత్రం అది చాలా గుండె నిబ్బరం అనమాట, చెప్పకూడదు. అల్లుడు మామ ఇద్దరు ఒకరినొకరు కాపాడుకోవడానికి వెళ్ళి 4 రోజుల్లో కలిసి వెళ్ళిపోయారు. వరదలు వస్తే వాళ్ళ ఇంట్లో నీళ్ళు వచ్చేసి మోకాళ్ళు కాదు మోకాళ్ళ పైన వరకు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కానీ బియ్యం కానీ తినడానికి వస్తువులు కానీ ప్రతి ఒక్కటి తడిచి ముద్దయి జరగడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో నాకు తెలిసినంత వరకు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్గా అంటే జాబ్తో పాటు ఇల్లు ఏమైనా ఇప్పిస్తే వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇదే పరిస్థితిలో ఉండమంటే వాళ్ళకు కూడా ఇబ్బందే కదండి, ఫ్యూచర్లో చాలా ఇబ్బంది. ఇక్కడ దాదాపు 10,000 మంది నివసిస్తారు సార్. ఇక్కడ దగ్గర 1000 నుంచి 1500 ఇల్లు ఉన్నాయి. చాలా పెద్ద బస్తీ, ఎంత పెద్ద స్లమ్ అంటే హైదరాబాద్. దాదాపు వాళ్ళు ఇక్కడ ఒక 70 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తుర్రు. వాళ్ళకు ఎటువంటి చూస్తున్నారు కదా మీరు ఎంత ప్రాబ్లం ఉందో. వాళ్ళ ఒక నాలా ఒక లేదు, వాళ్ళకు వాటర్ సరిగా రాదు, ఏది రాదు. నాలాలు అనుకున్నారంటే మళ్ళీ ప్రభుత్వాలు వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా డబుల్ బెడ్రూమ్లు ఇస్తుర్రు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అంటుర్రు, ఇల్లు వెళ్ళే పరిస్థితి ఎందుకు ఉండదండి? ఇంత పెద్ద కాలనీలు, పెద్ద కాలనీలు, ఇప్పుడు బంజారాహిల్స్లో చూడండి ఎంత పెద్ద కాలనీలు కాల్ చేసి వాళ్ళకి ఇప్పించారు. ఇప్పుడు హిమాయత్ నగర్లో చూడండి ఎన్ని ఉన్నాయి. వాళ్ళు చేపిస్తే ఎందుకు వెళ్ళరు? వాళ్ళకు ఏదైనా వాళ్ళకు భరోసా ఇస్తే కదా. భరోసా ఇవ్వకుండా వాళ్ళకి చేస్తే ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడనే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, మధ్యలో ఓపెన్ ల్యాండ్ ఉంది. అక్కడ ఇంతకుముందు మహమూద్ అలీ గారు 2015లో అనుకుంటా 15లో వచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ ప్లేట్ పెట్టిర్రు. వాళ్ళు ఇప్పుడు దాకా డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వలే వాళ్ళకు. అక్కడ కడితే చాలామంది వెళ్ళిపోతారు కదా, ఇక్కడనే కట్టి ఇవ్వచ్చు కదా, ఇక్కడనే పెట్టిర్రు వాళ్ళు, ఇప్పుడు దాకా కట్టేయాలి వాళ్ళు. ఆసిఫ్ నగర్ మాంగర్ బస్తీ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ రిపోర్ట్ చేస్తారు. చూసుకోవచ్చు మొత్తం కూడా ఈరోజు రాత్రి జరిగిన వరదలో కూడా కొట్టకపోయింది మాత్రం ఇదే ప్లేస్లో. అక్కడి నుంచే వాళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా రాత్రి ఈ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా వరదమయమైపోయిన పరిస్థితి నెలకొంది. ఈ వరదలో దాదాపు 1.5 గంటల సేపు వరద ఉధృతంగా ఈ మొత్తం కూడా ప్రవహించినని స్థానికులు అంటున్నారు. ప్రతిసారి కూడా వరద ఈ రోడ్లో మొత్తం కూడా నాలాకు అటువైపు ఇటువైపు మధ్యలో ఇల్లున్నాయి, 2 వైపులా కూడా పూర్తిగా వరద మాత్రం విపరీతంగా వస్తుంది. మేము బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. మా సామాన్లు కానీ చిన్నపిల్లలు కానీ మొత్తం కూడా పూర్తిగా వర్షపు నీటిలో వరదలోనే ఉంటున్నాము. ఇకనైనా మాకు ప్రభుత్వాలు న్యాయం చేయాలి, ఖచ్చితంగా మాకు మాత్రం మా సమస్యకు పరిష్కారం చూపాలని మాంగర్ బస్తీ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకటస్వామితో శ్రీధర్, TV9 హైదరాబాద్.